కూర్చోండి నేను కూర్చోడు వీడు బూచోడు కాదమ్మా, రీల్స్ పిచ్చోడు. కోపడికి ఎందుకు కోపడతావు? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? వారికి ముగ్గురు ఆడపిల్లలు. ఏమండోయ్ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం తెలుసు కదా, ముందు చూసింటారు వీడియో స్టార్టింగ్ లో. ఫ్యామిలీ అందరం కలిసి చాలా రోజుల తర్వాత గండిపోసం తల్లి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఫ్యామిలీ అంటున్నాం, ఎవరు కనబట్టలేదు ఏంటి అనుకుంటున్నారా? మా ఊళ్ళేమో లారీ మీద లేరు, నేను మా తమ్ముడు కలిసి బండి మీద వెళ్తున్నాం. రోడ్డు మట్టికి నంబర్ 1 ఉంది, అసలు చాలా బాగుంది చూడడానికి. ఇదేమో గండిపోసం తల్లి గుడికి వెళ్లే దారి అనమాట. ప్రాజెక్ట్ కట్టడం వల్ల రోడ్డు మొత్తం పాడైపోయింది, రోడ్డు కూడా లేదు వెళ్ళడానికి. ఓన్లీ 2 వీలర్స్ వెళ్ళడానికి మట్టికి దారి ఉంది, మిగతా వెహికల్స్ వెళ్ళడానికి టన్నల్ ఒకటి క్రియేట్ చేశారు. మా ఊళ్ళో ఆ టన్నల్ నుంచి వస్తున్నారు లారీ కాబట్టి. మేము టెంపుల్ కి చేరుకోగానే మా ఊళ్ళో ఇంకా రాలేదని టన్నల్ దగ్గరికి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ అయ్యాం. ఆ టన్నల్ కి వెళ్లే దారిలో ఈ పాడుపడ్డ ఇళ్లతో ఊరోటి కనిపించింది. ఈ ఊర్లో ఒక మనిషి కూడా కనబడతలేదు. ఈ ఊరి పేరు ఏంటో మరి, చూసేందుకు ఇల్లు ఎలా ఉన్నాయో. ఎంతకీ టర్నల్కి వెళ్ళే దారి కూడా ఎంతకీ అది కొండల నుంచి ఉందన్నమాట. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేదాకా ఇబ్బంది నాకు తెలిసి. టన్నలా దగ్గరికి వెళ్ళా లారీ వస్తుంది. ఈ టన్నల్ లోపల నుంచి వస్తారు కదా మా ఊళ్ళో, సర్ప్రైజ్ ఇద్దాం ప్లాన్ అయ్యాను నేను. ఈ టన్నల్ నుంచి వచ్చేసి గుడికి వేరే దారిలోంచి వెళ్ళి మాకు సర్ప్రైజ్ ఇచ్చారు మా ఊళ్ళు. ఒక లుక్ ఎలా వేసుకుంటా సార్, ఒక లుక్ వేసుకుంటా కూర్చోండి నేను కూర్చోడు అంటే భలే నుంచి ఉన్నారు హీరోలాగా. పడిపోతాం అదే అదే అటెన్షన్ చెప్పు. మళ్ళీ చెప్పు. మొన్న వచ్చిన వరదలు గోపురం దాకా వచ్చేసినాయి. వాటితో పాటు ఈ బోట్లు కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసినాయి. ఈ బోట్లు గోదావరి ఫ్లోటింగ్ కి ఒకదాని ఒకటి గుట్టుకుని డ్యామేజ్ అయినట్టున్నాయి చాలా మటుకి. పొద్దునే వేడి పునుగులు వేస్తారు, సాయంత్రం వేసే పునుగులు పొద్దున్నే వేస్తారు. ఇలా కొట్టుపప్పు పట్టుకోకుండా ఉండదు చాలు. బాగా చుట్టాలి రౌండ్గా, భూమిలో గుండ్రంగా ఉండాలి. వారం రోజులు ఒక్కటి ఎడుతుంది. కోపడికి ఎందుకు కోపడతావు? ఒక్కో సంబంధమే చూడరులే నీకు. పెళ్లి సంబంధం ఇంకొకటి చూస్తారని ఫీల్ అవుతాడేమో మరి. గుళ్ళో అమ్మవారి విగ్రహం కాకుండా పైన ఒక విగ్రహం కూడా పెట్టారు. వరదలు వచ్చి గుళ్ళోకి వెళ్ళడం కుదరకపోతే మొక్కులు ఇచ్చే కార్యక్రమం ఇక్కడ చేసుకుంటారని పాత విగ్రహం పెట్టడం జరిగింది. కాకపోతే ఎక్కువ మందికి తెలియదు అనమాట ఈ విగ్రహం ఒకటి ఉందని.
ఈ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. పడవల మీద వచ్చి ఫోటో షూట్ తీసుకోవచ్చు. మేకపోతే ఏదో స్పందన ఇవ్వట్లేదంట, తెగ బదులు మాడేస్తున్నారు ఇందా నుంచి. వంట చేయడం కంప్లీట్ అవ్వగానే చిన్న స్లీప్ అయితే వేసేసాను అనమాట. నిద్ర వచ్చేస్తుందని ఈ లోపు మా వాళ్ళు తినేసి క్లీనింగ్ పనులు కూడా పూర్తి చేశారు. మనం కళ్ళు మూరి తెరిచే లోపే ఈ లోపు మా వాళ్ళు సిద్ధమైపోయారు బయలుదేరిపోవడానికి అందరం కలిసి. ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు అందరం కలిసి వెళ్ళాలి, అది కూడా టన్నల్ నుంచి. లోపలికి వెళ్ళాక గబ్బిలాలు అందరి మీద రెట్లేస్తున్నాయని మా వాళ్ళు ముందుగానే దుప్పటి కప్పేశారు. లోపల గబ్బిలాలు తప్పకి మా వాళ్ళ స్మెల్ రావట్లేదు, అంతకే మరి దారుణంగా వస్తుంది. ఆ గబ్బిలాల దగ్గర నుంచి తప్పించుకుని జాయిగా ముందుకు వచ్చేసాం. టన్నల్ ఎగ్జిట్ లోంచి అయితే బయటికి వెళ్ళిపోదాం. ఉంటాను, ఇంకా మళ్ళీ కలుసుకుందాం.